బోనాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ పండుగ. ఈ పండుగను తెలంగాణ ప్రజలు ఘనంగా చేసుకుంటారు. బోనమెత్తి అమ్మవారికి సమర్పిస్తారు. పంటలు బాగా పండాలని, సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని వేడుకుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకునే ఈ బోనాల పండుగను తమిళనాడులోని చెన్నైలో నిర్వహించారు. అత్యంత ఉత్సాహంతో చెన్నైలో నివసిస్తోన్న తెలుగు ప్రజలు బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. తెలుగువారు బోనాలు తీస్తుంటే చెన్నైలోని కొన్ని రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. తెలంగాణ సంప్రదాయం చెన్నైలో వికసించిందని పలువురు వ్యాఖ్యానించారు. పోతురాజులు భారీ డప్పుళ్ల మధ్య సందడిగా చెన్నైలో బోనాల వేడుకలు సాగాయి. భక్తి గీతాలతో కొందరు అలరించారు. వేల సంఖ్యలో భక్తులు రావడం కన్నుల పండుగగా కనిపించింది. చెన్నైలో ఇంత పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు ఉన్నారా అనిపించేలా బోనాల సంబరాలు సాగాయి. అయితే మహిళలు తమ తమ బోనాలను స్థానికంగా ఉన్న గుళ్లకు తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ఈ బోనాల పండుగ చెన్నైలోని తెలుగు సమాజానికి కేవలం ఒక పండుగ కాదు, ఒక భావోద్వేగ జ్ఞాపకం, సాంస్కృతిక గర్వంగా చెబుతున్నారు. తమిళనాడులో ఉండేటువంటి తెలంగాణ ప్రజలు వారికంతో ఇష్టమైనటువంటి తరతరాలుగా వచ్చేటువంటి బోనాల పండుగను చెన్నైలో తమిళ ప్రజల మధ్యలో ఘనంగా జరుపుకున్నారు. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా తమిళనాడులో వచ్చి సెటిల్ అయినటువంటి వారికి బోనాల పండుగ కోసం ఊరికి వెళ్ళి తమ కుటుంబ సభ్యులతో జరుపుకోవడం మిస్ అవుతుంటారు. అందుకోసమే చెన్నైలోని తెలంగాణ సంఘం వారు గత 2 సంవత్సరాలుగా బోనాల పండుగను, బతుకమ్మ పండుగలను ఏర్పాటు చేసుకొని చెన్నైలో ఉండేటువంటి తెలంగాణ ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసి చాలా ఘనంగా బోనాల పండుగలు, అలాగే తెలంగాణ సంస్కృతిని తమిళ ప్రజలకు చాటి చెప్పే విధంగా పండుగను జరుపుకుంటున్నారు. చెన్నైలోని మింట్ స్ట్రీట్లో పరమేశ్వరి ఆలయం వద్ద నుండి అలాగే ఇక్కడ 2 వీధుల వరకు కూడా బోనాలను తీసుకొచ్చి ఇక్కడ కనిపించేటువంటి అమ్మవారి టెంపుల్లో బోనాలను సమర్పిస్తున్నారు. ఎంతో చక్కగా అమ్మవారికి ఇంట్లోనే బోనాలు చేసుకొని అందంగా అలంకరించుకొని తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా బోనాలు ఎత్తుకొని కదిలొస్తుంటే ఇక్కడ ఉండేటువంటి తమిళ ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోతురాజుల నృత్యాలు, అలాగే జోగినులు చేసేటువంటి డ్యాన్సులు, తెలంగాణ తీన్మార్ డ్యాన్సులకి స్టెప్పులు వేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలను చూసి చెన్నై ప్రజలు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేసి తెలంగాణ సంస్కృతి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మనతోటి తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారు ఇక్కడ ఉన్నారు. పండుగను ఎలా జరుపుకున్నారు, ఎప్పటి నుంచి మొదలు పెట్టారని వారిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ తెలంగాణ సంఘం వారు చెన్నైలో పండుగలు జరుపుకుంటున్నారు. ఎప్పుడు ఆరంభించారు, ఎటువంటి పండుగలు చేసుకుంటారు, ఎంతమంది ఉన్నారు మొత్తంగా? మేము గత 10-15 సంవత్సరాల క్రితం బతుకమ్మ పండుగ ఫేమస్గా చేస్తాము. అదేవిధంగా మేము మన హైదరాబాద్లో జరిగేటటువంటి బోనాల పండుగను కూడా మనం కూడా చెన్నైలో జరుపుకోవాలని బోనాల పండుగ కూడా గత 2 సంవత్సరాలుగా ప్రారంభించడం జరిగింది. గత 2 సంవత్సరాలు గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నాం. ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం కూడా మన ఒగ్గు కళాకారులతోని మన తెలంగాణ నుంచి ఇక్కడ పిలిపించి మన తెలంగాణ సాంప్రదాయం ఏ ప్రకారం ఉందో అదే ప్రకారం కూడా ఇక్కడ మనం నిర్వహించుకోవాలి అని చెప్పేసి అన్ని కుల సంఘాల సహకారంతో ఒక తెలంగాణ సంఘం ఏర్పడి అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ సహాయం చేస్తూ ఇంత పెద్దగా ఆడపడుచులు సహకరించి భారీ ఎత్తున ఊరికి పోకుండా ఇక్కడే మనం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోని ఇక్కడ మన కొండితో ఆదిపరాశక్తి గుడి దగ్గర మేము బ్రహ్మాండంగా ప్రతి ఇయర్ నడుపుతున్నాము. ఇది 3వ సంవత్సరం కూడా గ్రాండ్గా జరిపినాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, కమిటీకి మరియు చిన్న పెద్ద లేకుండా కుల మతాలకు అతీతంగా మాకు సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొండితోపు ఏరియాలో తెలుగు స్పీకింగ్ జనాలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఇయర్లీ వన్స్ ఈ పూజలు పెడుతున్నారు. ఈ పూజ ఈ ఇయర్ నన్ను పిలిచి ఉన్నారు. నేను కలిసి ఉన్న దాంట్లో చాలా సంతోషం. ఆదిపరాశక్తి టెంపుల్ చాలా శక్తి ఉள்ள టెంపుల్ ఉన్నారు. నిండా ఆడవాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు ఏది కలిగిస్తున్నారో అది వాళ్ళకి కలగాలనేసి దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉండేటువంటి తమిళ ప్రజలు ఎలా సహకరిస్తున్నారు, ఏమంటున్నారు? మన తెలంగాణ సంస్కృతి చూసి, డాన్సులు చూసి, ఒగ్గుకొతుల నడుమ మన బోనాలను తీసుకురావడము, కుండలని అలంకరించడం ఏమంటున్నారు తమిళ ప్రజలు? ఏమంటుంటారు? తమిళ ప్రజలు చాలా ఆనందిస్తున్నారు. చూసి ఇంతకుముందు ఎప్పుడు చూడండి చాలా ఆనందిస్తున్నారు. ఈ కళాకారులు చేయడం, ఈ బోనాలు చేయడం అందరూ ఇక్కడ చాలా ఆనందిస్తున్నారు.
హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి చేసినాం, ఇది 3వ సంవత్సరం. ఇంతకుముందు 10-15 సంవత్సరాల నుంచి బతుకమ్మ చేస్తున్నాం, ఇది 3వ సంవత్సరం బోనాలు చేస్తున్నాం. గ్రాండ్ సక్సెస్ అయింది. నేను ప్రతి సంవత్సరం చేస్తాం, అందరికి సహకారం కావాలని కోరుకుంటున్నాం. గత సంవత్సరం 15 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ గ్రాండ్గా చెప్పుకుంటాము మేడం. ఇక్కడ వచ్చి దగ్గర 8,000 మంది నివసిస్తూ ఉన్నారు మన తెలంగాణలో కుటుంబాలే. అంటే దీన్ని ఒక తెలంగాణ సంఘంగా ఒక బతుకమ్మను ఏర్పాటు చేసి దాంతోపాటు 8,000 మంది అంటే ఒక కుటుంబాలు 8,000 కుటుంబాలు తోడుగా అంటే అందరు కలిసి ఒక కుల సంఘాలని ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు తెలంగాణ సంఘం ఏర్పాటు చేసుకొని వాళ్ళ కులాలకు అతీతంగా అందరం కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ మరియు బోనాల పండుగ 3 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక రాష్ట్రం దాటి రాష్ట్రానికి వచ్చి కూడా మన తెలంగాణ సాంప్రదాయం ఇక్కడ సాటుతూ ఉండడం అంటే అది ఎంత సంతోషంగా ఉందన్నమాట. మా విషయాలు కాదు, మాకు ఎంత సంతోషంగా ఉంది. ఇక తెలంగాణలో కూడా బతుకమ్మ కానీ బోనాలకు కానీ ఊరిపోకుండా ఈయన తెలంగాణలో చేసుకుందామన్న ఆలోచనతో ఎంతో సంతోషపడుతున్నారు ఆడపడుచులు అందరూ. అదేవిధంగా సంతోషాలతో అది తల్లి కూడా మమ్మల్ని అందరినీ తెలంగాణలో అందరూ ఇక్కడ నివసించే చెన్నైలో నివసించే వాళ్ళందరికీ దీవెనలు ఇచ్చి అందరి కుటుంబాలు మంచిగా చల్లగా ఉండాలని ఈ దేవుని సాక్షిగా మన అందరి తెలంగాణలో అందరినీ మంచిగా కాపాడాలని కోరుకుంటా ఉన్నాం.